సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. ఈ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. ఈ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. మానవులం సన్మానించుటకు సృష్టింపబడిన ఒలీవను నేను. మానవులం సన్మానించుటకు సృష్టింపబడిన ఒలీవను నేను. బహుగా ఫలించి కానుకలో కలిగి, బహుగా ఫలించి కానుకలో కలిగి, అభిషేక తైలం నేనివ్వాలయ్యా, అభిషేక తైలం నేనివ్వాలయ్యా. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. నరం పరమాత్మల సంతోషం కోసం నాటబడిన ద్రాక్ష వల్లిని నేను. నరం పరమాత్మల సంతోషం కోసం నాటబడిన ద్రాక్ష వల్లిని నేను. బహుగా ఫలించి తొట్టిలో చితికి, బహుగా ఫలించి తొట్టిలో చితికి, శ్రేష్ఠ రసమును నేను ఇవ్వాలయ్యా, శ్రేష్ఠ రసమును నేను ఇవ్వాలయ్యా. ఈ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. ఈ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. అందించబుట్టిన అంజూరము నేను. అందించబుట్టిన అంజూరము నేను. మరియు ఆరోగ్యమును నేను ఇవ్వాలయ్యా, ఆరోగ్యమును నేను ఇవ్వాలయ్యా. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోని నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోని నేనుండాలయ్యా. వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు,
నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలో ప్రవేశిద్దాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, శివాధిపతి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో 2వ దినములోనికి మమ్మల్ని నడిపించినందుకే ప్రభువా మీకు హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనం ద్వారా చేరి ఉన్న మాతో లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి నీ మాటలు వినిచున్న ప్రజలతోనూ ప్రభువా నీవే మాట్లాడండి. ప్రతి వారి అవసరతలో అక్కర్లను ప్రభువా మీ వాక్యమును పెట్టి నీ కృపను పెట్టి తండ్రి మీరు తీర్చమని ప్రభువా నీ బిడ్డలకు గొప్ప విడుదల కలుగు చేయమని ఇగో నీ దాసుని సెలవు చాటున మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి అందరితో నీవే మాట్లాడి ప్రతి అపవాది కార్యములు లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలోనికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్ ద్వారా మరి మా పరిచర్ల కొరకు ప్రార్థనలు ఎత్తబడుతున్నటువంటి ఆత్మీయ మిత్రులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. కొద్ది నిమిషాలు చాలా సమయం అయింది కనుక చాలా షార్ట్గానే ఈ మాటలు ధ్యానం చేసుకుని మనం కొన్ని అంశాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సో దానియేలు గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక ప్రముఖ మాట ఏంటంటే, బబులోను సామ్రాజ్యంలో మరి రాజు 120 మందిని ప్రధానులుగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఈ 120 మంది కూడా ఆ దేశాన్ని ఏ నష్టము కలగకుండా రాజుకి సరైనటువంటి విధి విధానాలు నిర్వర్తించడానికి ఒక బాధ్యత అప్పగించాడు. ఇంకా చెప్పాలంటే దేశానికి ప్రధానమంత్రి ఎంత విలువైన వాడో, ఒక దేశ ప్రధానమంత్రికి ఎన్ని విలువైన పనులు ఉంటాయో అలాంటి అధికారాన్ని దానియేలు పొంది ఉన్నాడు. అయితే నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి మాట ఏంటంటే, ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దానియేలు తప్పకుండా రాజుకి నష్టము కలగకుండా ఎప్పటికప్పుడే తనకు అప్పగింపబడినటువంటి పనిని జరిగించాలట. హల్లెలూయా. అంటే రాజు సమక్షములో ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమాత్రం తేడా వచ్చినా, ఏమాత్రం నష్టం వచ్చినా ఆ మనుషుడు ప్రాణం తీసేస్తాడు రాజు. అటువంటి ప్రాణానికి ప్రమాదము పొంచి ఉన్నటువంటి పరిస్థితి మాట. అంటే అంత జాగ్రత్తగా తను అప్పగించబడినటువంటి పని చేయాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఈ సందేశానికి ఒక టైటిల్ పెట్టాడు, ఒక విచిత్రమైనటువంటి టైటిల్. ఏంటి దాని పేరంటే బిజీ బిజీ. హల్లెలూయా. ఈ అంశానికి టైటిల్ బిజీ బిజీ. అంటే దానియేలుకు ఒక ఉన్నతమైనటువంటి జాబ్ వచ్చింది, ఒక ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. ఎంత ఉన్నతమైందంటే ఆ దేశానికి ఒక అధికారిగా తను నియమించబడ్డాడు. ఏ మాత్రము కూడా రాజుకి రవ్వంతైన నష్టం కలగకుండా చూసుకోవాలి. ఏదైనా కలిగితే ఇంకా మనుషుడు ఉండడు అన్నమాట. అంటే ఇంత ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందినటువంటి దానియేలు తాను నమ్మినటువంటి దేవుని పట్ల
మరి ఎలా ఉండాలి? తను ఇంత గొప్ప ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి తనకు అవకాశం ఉండదా చెప్పండి? దేవుని యొక్క లేఖనాలను తను చదువుకోవడానికి సమయం ఉండదా? అంటే అంత గొప్ప పోస్ట్ పొందుకున్నప్పుడు నాకు తెలిసి సమయాలు ఉండవు వాళ్ళకి కదా. అంటే ఇది మానవ నైజముగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి సత్యం. అయితే అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనం చదవండి త్వరగా. 10వ వచనం. ఇట్టి శాసనము దానియేలు తెలుసుకొనును, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చును. హల్లెలూయా. అంటే ఇంత గొప్ప ఉద్యోగాన్ని, ఇంత అధికారాన్ని పొందుకున్నటువంటి దానియేలు యథాప్రకారంగానంట రోజుకి ఎన్నిసార్లట? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడట. నిజమే, పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టినటువంటి వాంఛ భారం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కరిని మనం చూస్తే ప్రతి మనుషుడు ఏదో ఒక దాంట్లో బిజీగా ఉన్నాడు. చదువుకునే పిల్లలు చదువుకునే విషయంలో బిజీగా ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసే విషయంలో బిజీగా ఉన్నారు, వ్యాపారం చేసేవారు వ్యాపారంలో బిజీగా ఉన్నారు, పనికి వెళ్ళేవారు పనిలో బిజీగా ఉన్నారు. అలాగా ప్రతి ఒక్కరు బిజీగానే ఉన్నారు. మరి నేను చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి పనుల్లోనే మన జీవితం అంతా బిజీ అయిపోతే అసలు మనకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడి తట్టుగా మరి మనం ఎలా గడపాలి? ఇంకా ఈరోజు ప్రతి వారిని మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి రావడానికి ప్రజలకి అవకాశం ఉండట్లే, సమయం ఉండట్లే, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు, సమయం లేదు, ఇంకా సువార్త చేయడానికి సమయం లేదు, దేవుని పని చేయడానికి సమయం లేదు. అంటే ఒక రకంగా చూస్తే అందరూ బిజీ అయిపోయారు. దానియేలు బిజీగా ఉండేటువంటి గొప్ప జాబ్నే పొందుకున్నాడు. అయినప్పటికీ ఆ బిజీ షెడ్యూల్లోనే దానియేలు ఏం చేశాడంటే దేవునితో బిజీగా ఉండడం కూడా నేర్చుకున్నాడు. హల్లెలూయా. కనుక ఉపవాసం నేను ఒక్కడినే ఉండొచ్చేమో కానీ నా మీదకి దిగి వచ్చినటువంటి అభిషేకము అందరికీ పొందుకోవాలి అనే ఆశ నా హృదయంలో ఉంది. నా నోట నుండి పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నటువంటి ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి జీవితాలకి కూడా మేలు కలుగు చేయాలి, దీవెని కలుగు చేయాలని వాంఛతో ఆశతో నేను దేవుడి సన్నిధిలో మూలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నష్టపోవలసి వస్తే నాకొక్కడికే కలగాలి, కానీ మేలు పొందవలసి వస్తే నా ముందు ఉన్న అందరూ మేలు పొందాలని మనసారా నేను దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద ప్రతి ఒక్కరి జీవితము బిజీగా అయిపోయింది. ఎంత బిజీ అంటే మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి సమయమే లేదు. అక్కడికి వచ్చేసరికి ఏమంటాడంటే తాత ముత్తాతలు నమ్మినటువంటి దాన్ని మనం నమ్మాలి, ఇంకొక కొత్త దాన్ని నమ్మకూడదు అంటాడు అన్నమాట. మరి తాత ముత్తాతలు చదువుకోలేదు కదా, తాత ముత్తాతలు ఈ టెక్నాలజీ తెలియదు కదా, ఆ సాంప్రదాయంలోనే మనం అక్కడ ఆగిపోవచ్చు కదంటే కుదరద్దు. ఇప్పుడు మాత్రం కొత్త టెక్నాలజీ అంతా మనం వాడుకుంటాం, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి తాత ముత్తాతల కోసం మాట్లాడతాం. అంటే అర్థం ఏంటంటే ఈ బిజీ షెడ్యూల్లో ఒక క్రొత్తది ఏమైనా ఉన్నదేమో తెలుసుకునేటువంటి సమయాన్ని వెతుక్కోవట్లేదు, కనిపెట్టడం లేదు అన్నమాట, ఉపయోగించుకోవడం లేదు. అలాగా అన్యజనులు రక్షణ విషయంలో దేవుని విషయంలో బిజీగా ఉండి ముందునే చాలు, మనకి ఏం అవసరం లేదని వదిలేస్తున్నారు. ఇక క్రైస్తవ సమాజము కూడా ఎంత గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ రక్షణ విషయంలోనూ కూడా మనము జాగ్రత్త పడవలసినటువంటి వారిమై ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటూ దేవుని సన్నిధిలో ఆయన ద్వారములు ఎదుట, ఆయన గడపలు ఎదుట, ఆయన గుమ్మములు ఎదుట కనిపెట్టుకుని ఉండమని చెప్పింది బైబిల్. అది మానేసి అందరూ కూడా ఈ రోజు కూడా పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళా బిజీ అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకే చెప్తున్నాను, మనము ఏ విషయంలో బిజీగా ఉంటే మనకి మేలు కలుగుతుంది, ఏ విషయంలో బిజీగా మనం జీవించడం వలన మనకి సంతోషాన్ని, నెమ్మది, ప్రశాంతత కలుగుతుంది, ఏ విషయాన్ని బట్టి మనం బిజీగా ఉండడం వల్ల దేవుడు ఆనందిస్తాడో క్రైస్తవ సమాజము తెలుసుకుని ఆ విధమైనటువంటి
ఆలోచనతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఈరోజు మనం చూస్తున్నాం, నిజమే, ఇంత గొప్ప ఉద్యోగాన్ని పొందుకున్నాడు. 120 మంది ఉన్నారు ఆ దేశానికి అధికారులు. అందులో ప్రముఖుడిగా ప్రధానమంత్రిగా దానియేలు ఉండి కూడా రాజుకి రవ్వంతైన నష్టము కలగకుండా అంత బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా మరలా యథావిధంగా 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడట. అంటే ఇది మాటలా? అంటే ఈరోజు మన ఆలోచన విధానం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. రెండవ సంగతి, 119వ కీర్తనలోనికి వచ్చినట్లయితే 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచు ఉన్నాను. ఇది భక్తుడైన దావీదు అనుభవం. ఈయన ఎలాంటి వాడు అంటే ఈయన ఒక రాజు. ఈయన ఇంత గొప్ప రాజుగా ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఉంటూ ప్రజలందరినీ కూడా నీతి న్యాయాలతో పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజల అవసరతలు ఎరిగి తీరుస్తూ ఉన్నాడు. ఎన్నో కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కీర్తనలు రాశాడు దావీదు. అంటే ఒక కుటుంబంలో మంచి భర్తగా తన పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తన కుటుంబంలో పిల్లల పట్ల ఉన్నాడు. అలాగే ఒక దేశానికి మంచి సమర్థవంతమైన నాయకుడిగా ఉన్నాడు. అంతేకాకుండా తనను సృష్టించినటువంటి దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా కూడా దావీదు ఉంటూ దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడట. అంటే చెప్పండి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంత బిజీ షెడ్యూల్ వారికి ఉన్నదే. అటువంటి బిజీ షెడ్యూల్లో కూడా దేవుడికి ఒక సమయాన్ని కేటాయించుకుని 3 సార్లు ఒక ఆయన దానియేలు, 7 సార్లు దావీదు. నేను అడుగుతున్నాను, వీళ్ళకి ఇంత సమయం ఎలా వచ్చిందండి? ఇంత సమయం వీళ్ళకి ఎలా దొరికింది? అంటే ఈరోజు చాలా వరకు మనుషుల ఆలోచనను, సైకాలజీని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉందంటే, నువ్వు ఏ దాంట్లో ఉన్నావో దాంట్లోనే మునిగిపోడు. ఇంకా రెండో విషయం మాట్లాడకూడదు, ఇంకా రెండోది పట్టించుకోకూడదు ఇక. అందుకని క్రైస్తవ సమాజం కూడా ఏం చేస్తుందంటే, మనకి రాజకీయాలు ఎందుకండి, చెత్త అంతాని అని సింపుల్గా మాట్లాడేశారు. ఎందుకు చెప్పండి అలా అన్నారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని చెప్పింది బైబిల్. అంటే చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగుగా ఉండవలసిన బాధ్యత ఎవరిదంటే ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడిది. అంటే ఈరోజు దేశ పరిపాలన ఒక రాజకీయం అనేటువంటి దాని కింద నలిగిపోయి, రాజకీయం కింద దేశ ప్రజల భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంటే, మరి దేశ ప్రజలందరినీ బాగు చేసేటువంటి ఒక నమ్మినటువంటి ఒక క్రైస్తవుడు ఎందుకు ఉండకూడదండి? అంటే ఆ విషయంలో వీళ్ళ మైండ్ ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్తే దేవుడిని వదిలేస్తారని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఉద్దేశాలు ఒకదాని కొరకే పనిచేస్తున్నాయి అన్నమాట. ఒకదాని కొరకే పనిచేస్తున్నాయి. అంటే రెండో పని కూడా నేను చేయగలను, ఈ కుటుంబ బాధ్యతను నేను చేసుకుంటూనే కాపాడుకుంటూనే, రెండవదిగా దేవుని సంగతులను కూడా నేను తెలుసుకోగలుగుతాను, నేర్చుకోగలుగుతాను. నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటూనే ఇగో సమాజంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలకు నా వల్ల అయినటువంటి ప్రతిదీ చేస్తాను అనేటువంటి నియమము, అనేటువంటి ఆ ఆలోచన లేనందువలన ఏం చేస్తున్నారంటే, క్రైస్తవుడు రాజకీయాల్లోకి వెళ్తే దేవుడిని వదిలేస్తాడు, అతడు పాడైపోతాడని సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారు. ఓకే, అందరూ వెళ్ళిపోతారు, రాజకీయాల్లోకి వెళ్తే పాడైపోతారని ఆగిపోదాం ఒకమాట. మరి దేశంలో రాజకీయ ద్వారానే కదా ప్రజలందరూ పాడైపోతున్నారు ఇప్పుడు. అంటే సరైన రాజకీయ నాయకుడు లేనందువలన దేశ ప్రజలకు అందవలసినటువంటి ఎన్నో విధి విధానాలు, న్యాయమైనటువంటి వాళ్ళకి అందట్లే. అదొక మంచి నాయకుడు ఉంటే దేశ ప్రజలందరి భవిష్యత్తు బాగుంటుంది కదా. మరి దేశ ప్రజలందరి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినటువంటి శాఖ ఏదైతే ఉందో రాజకీయ నాయకత్వం. అంటే ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక కలెక్టర్ అవ్వచ్చు, కానీ వాళ్ళు దేశాన్ని అంతటినీ కూడా మేలు చేయలేరు. వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు చేయగలుగుతాడు, చదువుకోకపోయినా సరే. అంటే దేశం మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి దేశ ప్రజలందరి జీవితాలకు కూడా మేలు చేయగలిగిన అధికారం హక్కు ఒక రాజకీయ నాయకుడి చేతిలో ఉంది. అంటే అంత గొప్ప అవకాశము రాజకీయ వ్యవస్థలో ఉంటే దానికి క్రైస్తవుడు వెళ్ళకూడదు, వెళ్తే పాడైపోతాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, దానియేలు
రాజ్యపాలన విషయంలో రాజుకి నష్టం కలగకుండా అంత బాధ్యత కలిగి ఉన్నాడు. సేమ్ టైంలో తాను నమ్మినటువంటి దేవునికి కూడా తను దూరస్తుడు కాకుండా అంత బాధ్యత కలిగి ఉన్నాడు. ఈనాడు క్రైస్తవము అలా ఎందుకు ఉండకూడదు అంటే ఫిక్స్ అయిపోతున్నారు అంతే. మనం మనుషులం కదా, కాబట్టి ఏం చేయాలంటే మనం అది ఇది చేయలేం, ఒకటే చేస్తామని అలా ఆగిపోతున్నారు. ఆ విధంగా ఏమవుతున్నారంటే దేవుడు మనలో చేయాలనుకున్నటువంటి ఎన్నో కార్యాలు మనంతట మనమే ఆర్పేసుకుంటున్నమాట. హల్లెలూయా. కనుక దినానికి 7 మార్లు ఒక రాజుగా, ఒక ప్రవక్తగా దావీదు అనేకమైనటువంటి మంచి నిధులు విధి విధానాలలో ఉంటూ కూడా 7 సార్లు ఆయన దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాడట. ఈరోజు మన జీవితాలలో ప్రార్థన చేసుకునే సమయం మనకు ఉండట్లేదు, బైబిల్ చదివే సమయం ఉండట్లేదు, స్వార్థ చేసే సమయం ఉండట్లేదు. అంటే ఏ విషయంలో బిజీ అయిపోయాం మనం అంటే ఇగో దేవునికి వేరే అయినటువంటి పనుల్లో బిజీ అయిపోతున్నాం. మరి దేవునికి వేరే అయినటువంటి పనుల్లో మనం బిజీగా జీవిస్తే అది మనకి లాభమా నష్టమా అంటే నష్టమే. అంటే దేవుడు చూస్తూ మనం నష్టపోతూ ఉంటే ఆయన మౌనంగా ఉంటాడా? ఉండడు. ఆయన మనం నష్టపోతుంటూ మౌనంగా చూసేవాడు కాదైనా. నష్టాలలో నుండి కష్టాల్లో నుండి మేలైనటువంటి స్థలాల్లోనికి నడిపించడానికి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే భక్తుల నోట దేవుడు పెట్టినటువంటి మాటలు సమాజానికి అంత అర్థం కాలేదు, అంత ఇష్టంగా కూడా ఉండలేదు. ఏంటి ఈరోజు బిజీ అనేటువంటి ఈ అంశంలో ఉన్నటువంటి ఒక శ్రేష్ఠ సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ సమాజానికి తెలపరుస్తూ ఉన్నాడు. నిజం చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఉచితమైనటువంటి రక్షణలో మనము ప్రార్థన ద్వారా ఆ రక్షణను కాపాడుకోవాలి, ప్రార్థన ద్వారా ఆ రక్షణను ఆనందించాలి, ప్రార్థన ద్వారానే ఆ రక్షణలో ఉన్న గొప్పతనాన్ని ఇతరులకు తెలియపరచాలి. మరి అట్టి ప్రార్థన చేసుకోవడానికే మనకి సమయం లేనంత బిజీగా బయట మనం ఉండిపోతే మరి మనం నష్టపోతూ ఉన్నాం. అప్పుడు మన యాత్ర క్రైస్తవ యాత్ర కాదు, ఈ లోక యాత్ర అవుతుంది అన్నమాట. ఈ లోకంలో ఇతరులు ఏ పని విషయంలో అయితే, ఏ ఉద్యోగాలు అయితే, ఏ వ్యాపారాలు అయితే బిజీగా ఉండిపోయి వారు మిగిలిన విషయాలలో రాణించలేకపోతూ ఉన్నారో, అలాగే క్రైస్తవ జీవితంలో ఉండి కూడా మనం ఈ లోక సంబంధమైన విషయాల్లోనే బిజీ అయిపోయి దేవునితో మాట్లాడకుండా, దేవుని స్వరం వినకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుని వాక్కు దగ్గరికి వెళ్ళకుండా మనం ఎలా బిజీ అయిపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి సార్వత్రిక క్రైస్తవ సమాజమా ఏ విషయంలో బిజీగా ఉండాలి, ఏ విషయంలో బిజీగా ఉంటే మనకు మేలు కలుగుతుందో, ఏ విషయంలో మనం బిజీగా ఉంటే దేవునికి దూరం అయిపోతున్నామో ఆలోచన చేసుకోవాలి. దానియేలు తన ఉద్యోగాన్ని తను చేసుకుంటూ ఇక్కడ దేవునితో 3 సార్లు మాట్లాడుకోగలిగిన వాడు. అంటే అర్థమైంది ఏంటంటే నేను భౌతికంగా ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ వృత్తిలో ఉన్నానో అక్కడ నమ్మకమైన వానిగా నా పని నేను చేసుకోవాలి. సేమ్ టైము మిగిలినటువంటి సమయంలోనూ కూడా నేను నా దేవునితో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా గడపాలి, ఆయనకు కనబడాలని నియమం పెట్టుకున్నాడు. నేను కొంతమందికి ఒక చిన్న సలహా ఇచ్చాను. ఏమని అంటే, నిజమే అందరి శరీరాలకి రెస్ట్ అవసరం. కాబట్టి నేను నా శరీర బలహీనతను బట్టి ఇతరులు కూడా ఇలా బలహీనతలు ఉంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని ఎరిగిన వాడికి ఒక మాట చెప్తున్నాను. ఏంటి అంటే, ఎవరి పరిధిలో వాళ్ళు కొన్ని పనులకు వెళ్తున్నప్పుడు 8 అవర్స్ 12 అవర్స్ రకరకాల డ్యూటీస్ అవర్స్ ఉంటాయి. అంటే అన్నేసి గంటలు బరువైనటువంటి పనులు ఎండల్లోనూ చాలా అలసిపోయి పనిచేసి ఇంటికి వచ్చినటువంటి తర్వాత నిజంగానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని అంత సమయం ఉండదు. పైగా శరీరానికి అంత ఓపిక కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఎండ వేళలో ఎప్పుడో పొద్దుడెళ్ళి చీకటితో వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోవలసినటువంటి సమయంలో నిద్రపోకుండా మళ్ళా ప్రార్థన చేసుకుని బైబిల్ చదివి, అంటే బాడీ సపోర్ట్ చేయక పనుల్లో తీవ్రత, ఒత్తిడి ఇవన్నీతోటి అలసిపోయి పడుకుండిపోతాం. ఇది ఎవరైనా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పని. అయితే నేనేం చెప్తున్నానంటే, క్రైస్తవులైనటువంటి వారు అలా చేసుకోండి, తప్పలేదు. కానీ అయితే ఒక చిన్న సలహా, ఒక ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్, అంటే నిన్ను మేలుకరమైనటువంటి ఒక మాట ఏంటి అంటే 12 అవర్స్ పని చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, ఆటోమేటిక్గా టైం చూసుకుంటాం, 11 గంటలు అయిపోయింది, అమ్మాయి ఇంకో గంట చేస్తే ఇంటికి వెళ్ళిపోతాను నేను అని అనుకుంటాం కదా.
అలా నేను చెప్పినటువంటి సలహా ఏంటంటే, ఎవరైతే ఇలాగా వ్యాపారాలకి, ఉద్యోగాలకి, పనులకి వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఇంకా ప్రార్థన చేయలేకుండా బలహీనులుగా ఇంకా నిద్రపోతూ ఉన్నారో వాళ్ళకి చిన్న సలహా ఏంటంటే, ఏమనుకోవాలంటే, నువ్వు అప్పటి వరకు అన్ని గంటలు డ్యూటీ చేసావు కదా, అప్పుడు అనుకోవాలన్నమాట, ఇంకొక గంట చేస్తే నా పని అయిపోతుందని అనుకోవాలి. ఏంటి ఆ గంట అంటే, ఇప్పటి వరకు నీ బాధ్యతగా చేయవలసినటువంటి పనులు ఈ లోక సంబంధమైన రీతిలో చేసేసాం, ఇంకో గంట సమయం నాకు ఉంది, అమ్మయ్య ఈ గంట పని అయిపోతే నేను రెస్ట్ తీసేసుకోవచ్చు అని ఆ మనసుతో మనం ఇంట్లోకి వచ్చి ఆ గంటను ప్రార్థనలో గడిపి ఈ గంట కూడా నేను పని చేస్తే నా వర్క్ అయిపోతుంది, నేను రెస్ట్ తీసుకోవచ్చు అని ఒక గంట కూడా కేటాయించుకుంటే చక్కగా మీరు ఉదయం నుండి కష్టపడినటువంటి ఆ కష్టం, ఆ బడలికంతా తొలగిపోవడంతో కాక ఇంకొక గంట సేపు దేవుని సన్నిధిలో గడపడం వల్ల నీ ఆత్మీయ జీవితానికి ఏ మురికి కల్మషము కూడా అంటకుండా, పైగా దేవుడు కూడా నిన్ను పెట్టి సంతోషించేలేగా, అక్కడ కుటుంబ బాధ్యత కొరకు కష్టపడి నా కుమారుడు నా కుమార్తె కష్టపడి వచ్చారు, ఇప్పుడు నన్ను నమ్మినందుకు నేను ఇచ్చిన రక్షణ కొరకు చూసావా అలసిపోయి సొమ్మసిల్లిపోయి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి నా బిడ్డలు మరలా వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నారని ప్రభు సంతోషిస్తాడు. హల్లెలూయా. అంటే బాగుందా లేదా ఈ మాట? ఇంకో గంట పని చేస్తే అయిపోతుంది. స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు ఎలా అనిపించేది అంటే, సాధారణంగా స్కూల్స్లో 7 పీరియడ్లు ఉంటాయి, ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 పీరియడ్లు, 6 పీరియడ్లు అయిపోయినాయి, ఇంకా లాస్ట్ పీరియడ్ మాట. 6వ గంట కొట్టేసిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటంటే లాస్ట్ ఉంటుంది. ఇంకా రెడీగా ఉంటాం మాట, అమ్మాయి అయిపోయింది, 6 అయిపోయింది, ఇంకా 7వ గంట కొట్టితే ఇంటికి వెళ్ళిపోతాం, అంటే సంతోషం మనకి మాట. అలాగన ఒక గంట నేను బైబిల్ చదివేసుకోవాలి, ఒక గంట ప్రార్థన చేసుకుంటే నా పని అయిపోతుంది అమ్మా అని అనుకుని ఆ గంట కూడా దేవునికి మనం కేటాయించగలిగితే ఇటు మనకు నష్టం కలగదు, దేవునికి దూరస్తులు కావు, ఒక రకంగా ఆత్మీయ సోమర్థనం కూడా మనకు రాకుండా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము 2 విధాలమైనటువంటి స్వభావాలు, వ్యక్తిత్వాలు మనకు లేకపోతే నిజమే ప్రతి ఒక్కరూ ఏదో పని విషయంలో బిజీ అయిపోయి, ఎంత బిజీ అంటే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవడానికి ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి ఉండదు, దేవుని వాక్యం వినడానికి ఉండదు, తర్వాత నువ్వు స్వార్థ చేయడానికి ఉండదు, ఏ రకంగా ఉండదు. అంటే టోటల్గా ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో మనం బిజీ అయిపోయి అసలైనటువంటి పనికి దూరస్తులు అయిపోతాం. దానివల్ల మనం దేవునికి అవిధేయులైపోయి నష్టపోతాం. ఈ సత్యము, ఈ విధి విధానాలు తెలియనందువలనే క్రైస్తవులలో అనేకులు జ్ఞానము సామర్థ్యము, అభిషేకము, వివేకము అన్నీ కలిసి ఉండి కూడా వారు దేవుని కొరకు ఉపయోగించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఒక విషయంలోనే బిజీగా ఉండిపోయినందువలన. అందుకని దానియేలు కంటే గొప్ప పని మందే, దానియేలుకి అప్పగించబడిన పని కంటే ఈరోజు క్రైస్తవులకు అంతకంటే గొప్ప పని ఉన్నదా అంటే, అంత గొప్ప పనిలో దానియేలు ఉండి కూడా రాజుకి రవ్వంత నష్టం కలగకుండా ఎంత కేర్ఫుల్గా చేయాలి, అంత జాగ్రత్తగా ఉండి కూడా ముమ్మారు దేవుడితో మాట్లాడడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము దేవుడితో గడపడానికి సమయం లేకపోతే మనం ఎంత ఘోరమైనటువంటి ప్రమాదంలో ఉన్నామో తెలుసా? ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు దేవుని పాదాలు చెంత కనిపెట్టవలసినటువంటి మనం, దేవుడు దిగి వచ్చినటువంటి స్థలములో ఎదురు చూడవలసినటువంటి మనం సాతానుడి చేత బంధింపబడిన స్థలంలో ఉన్నవారు లెక్క. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది చూడండి. యెషయా గ్రంథంలోనికి వచ్చినట్లయితే అక్కడ ఒక భయంకరమైనటువంటి మాట అది. ఎలా ఉంటుందంటే అక్కడ మాట, మిట్ట మధ్యాహ్నం వేళే వాళ్ళకి చిమ్మ చీకటి కలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుందట. నాకు రిఫరెన్స్ అంత ఐడియా లేదు, ప్రభు చిత్తమైతే చూపెడతాను. ఒకవేళ మీకు ఏమైనా కనబడితే కనుక ఇలాగా చూడండి. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 10వ వచనం 9 నుండి చదివిన త్వరగా. అవునా, న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు. వెలుగు కొరకే మేము కనిపెట్టుకొనిచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచున్నాము గాని అంధకారములోనే నడుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడులాడుచున్నాము.
సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాళ్ళు జారి పడుచున్నాం. బాగుగా బ్రతుకుచున్న వారి వలె నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. చూడండి ఎంత దారుణమైన మాట. అంటే గోడ పట్టుకుని ఎవరు నడుస్తారు మామూలుగా సర్వసాధారణంగా? కళ్ళు కనబడలేని వారు, బాడీ సహకరించలేని వాళ్ళు, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు పట్టుకుంటారు అన్నమాట. ఇక్కడ అలా కాదంట, కళ్ళు బాగానే ఉన్నాయి కానీ గుడ్డివాడు వలె గోడ పట్టుకుని నడుస్తూ ఉన్నారట. సంధ్య చీకటి అంటే చీకటిలోని దట్టమైనటువంటి చీకటి మాట. అంత చీకటిలాగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళంట. అంటే ఎంతలాగా అయిపోయారు వీళ్ళ పరిస్థితి. ఇంకా చెప్పేసాడు ఫైనల్గా ఏమన్నాడు, బాగుగా బ్రతుకుచున్న వారి వలె నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. అంటే అది ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు చెప్తున్నాను, మనం చేస్తున్నటువంటి పని గొప్ప ఉద్యోగమా, సామాన్యమైన ఉద్యోగమా, లక్షల రూపాయలు సంపాదించిందా, లేదంటే చిన్న చిన్న సంపాదన అనేది నథింగ్. దేవుడు అది పట్టించుకోడు. మనం చేసేది ఏదైనా సరే నీతి న్యాయములతో మనం చేయాలి. అందుకే బైబిల్ ఎప్పుడు చెప్పింది, నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం అంట. హల్లెలూయా. అవినీతితో వచ్చింది ఎంతైనా సరే అది వ్యర్థం అంట. నీతితో కూడింది కొంచెమే అదే శ్రేష్టం. దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయం. అంటే ఎందుకు ఆకలి దప్పులతో ఉండవలసి వచ్చిందంటే వీళ్ళకి నీతి కొరకు. అంటే నీతిని వదిలేస్తే అసలు ఆ పరిస్థితే ఉండదు అన్నమాట. అందుకని నీతిమంతులను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందంటే, అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది ఏంటి ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, మంచి స్థితిగా కోరుకోవడం మంచిదే, తప్పేం లేదు. దేవుని పిల్లలు ఇంకా చెప్తున్నాను, ప్రార్థనలో అన్ని మంచివి కోరుకోవడం తప్పేమీ కాదు. తినడానికి సమృద్ధమైనటువంటి ఆహారము, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి మంచి బట్టలు, మనం చేసుకోవడానికి ఒక మంచి శ్రేష్టమైనటువంటి పనిని మనం అడగడం తప్పు ఏమీ కాదు. అయితే ఒక మాట ఏంటంటే, మనం పొందబోయే దాని కొరకు దేవుణ్ణి దూరం చేసుకోకూడదు. అర్థమవుతుందా? మనం ఒకటి పొందుకోవడం కొరకు ఆయన ఎందుకు దూరం చేసుకోవాలండి? ఇప్పుడు ఒక ఆశీర్వాదం పొందుకుందాం అనుకున్నాం, ఆశీర్వాదం పొందుకోవడం కొరకు ఆయన నేర్పించాలా? ఇశ్రాయేలుకి సపోజ్ తిండి కావాలనుకున్నారు. ఎలాంటి తిండి అంటే మాంసం తినాలని కోరుకోవచ్చు. మనుషులే కదా, అనిపిస్తుంది మనకి రకరకాలుగా. అమ్మ యాక ఇదే ఉండేస్తున్నావా, నాకు ఇష్టం లేదు, నాకు అది కావాలని మనం మారం చేస్తాం. అలాగా వీళ్ళకి రోజు మన్నా తింటూ కొంచెం మొహం ఒత్తేసినట్టుంది. చికెన్ కావాలి, వీళ్ళకి మాంసం కావాలని అడిగారు. అడిగే విధానం కూడా దేవుడు చూశాడు. వీళ్ళు మోషేని మీద అధికారం పెత్తనాలు చెలాయించి మాంసం కావాలని ఏడ్చారు. దేవుడు చెప్పాడు ఆ విషయంలో. దేవునికి కోపం వచ్చింది మాట. అంటే అడిగే విధానం ఒకటి ఉంటుంది దేవునికి. వీళ్ళు చేసే పద్ధతి దేవునికి అసహ్యం అనిపించింది. మొత్తం పూరేళ్ళు కొన్ని పక్షులు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ పెట్టెలు మొత్తం వాలిపోయినాయి మాట. మేము మీకోసమే చంపుకుని తిన్నట్టుగా వచ్చేసి వాళ్ళ చుట్టూ ఉంటే ఏది ఎగరట్లా, వాళ్ళ చుట్టూ అలాగే ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లే వాడు తీసుకుని మాంసం శుభ్రంగా తినడం మొదలు పెడితే ఆ దవడ సందుల్లోనే ఇంకా ఉంటుండగానే పెట్టెలు రాలిపోయినట్టు చచ్చిపోరట. అలాగా మనము దేవుడి దగ్గర ఒకటి పొందుకోవాల్సినటువంటిది, ఈ లోకంలో ఒక గొప్ప ఉద్యోగం, లేకపోతే ఇంకొకటి సమృద్ధి, ఆశీర్వాదం ఏదైనా పొందుకో తప్పలేదు, కానీ అది దేవునికి దూరం అయిపోయేది మనం పొందుకోకూడదు. ఎప్పుడైనా అది కోరుకోకూడదు. అంటే చాలా మంది, నేను పబ్లిక్ పరీక్షలు రాసే పిల్లలకి కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఎందుకంటే నేను రాశాను 7 పబ్లిక్ ఎగ్జామ్స్ రాశాను నేను. 1, 2 7th ఒకటి, 2ది 10th. అప్పటికి నేను అన్యుణ్ణి. ఆ తర్వాత నేను క్రైస్తవుని అయ్యాను. నేను చెప్తున్నాను, నేను బైబిల్ చదవకుండా నేను ఎగ్జామ్ చదివేవాడిని కాదు, బుక్ చదివేవాడిని కాదు. మొదట బైబిల్ చదివేవాడిని, ఆ తర్వాత బైబిల్ పక్కన పెట్టి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. అలాగే పిల్లలకి చెప్పాను, ఎగ్జామ్స్ వచ్చేయను, లేకపోతే ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి వెళ్ళేయమను, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, బైబిల్ నిర్లక్ష్యం చేయకండి, దేవునికి లోబడడంలో నిర్లక్ష్యం చేయకండి అని పదే ఎంతో మందికి చెప్పాను. కొంతమంది పాటించారు, కొంతమంది పాటించలేదు. అంటే నువ్వు ఒక అట్టడుగు స్థాయిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి ఒక మంచి స్థాయి ఎత్తే ఆయనకు దూరం అవ్వాలా? అంటే దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను ఎన్నుకున్నందుకు దేవుడు బాధపడాలండి? నీకు నాకు ఒక మంచి స్థితి దేవుడు ఇచ్చాడు అనుకో, ఆ ఇచ్చిన పెట్టి దేవుడినే ఏడిపించాలి మనం? పురాణాలలో ఒకటి ఉంటుంది మాట. అతడి పేరేంటే మహిషాసురుడు తపస్సు చేసుకుంటాడు.
పరమశివుడికి తపస్సు చేస్తాడు. శివుడు వచ్చి వరం ఇస్తాడు. వరం ఇస్తే అతడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత తెలివిగా వరం అడుగుతాడు. లోకంలో ఎక్కడా బూడిద దొరకట్లేదు, ఏవి చచ్చిపోవట్లేదు, కాబట్టి మీరు నాకు వరం ఇచ్చారనుకో, నా చెయ్యి ఎవరి నెత్తి మీద ఎత్తే, ఏ పక్షి మీద, జంతువు మీద, మనుషులు దేని మీద ఎత్తే బూడిద అయిపోతుంది. ఆ బూడిద తెచ్చేసి నీకు వేస్తాను. ఈ వరం అంటే ఆయన కూడా నచ్చేసింది, ఇచ్చాడు వరం. ఒకరోజు గోన్సని చెట్టుకుని నొత్తుని వస్తాడు. ఏమీ దొరకలేదు, లోకం అంతా తిరిగేసి వచ్చాను అన్న ఒత్తిని వచ్చి ఈ వరాన్ని పొందుకుంటాడు. వరం ఇచ్చాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఏం తెలుసా? ఎవరైతే వరం ఇచ్చాడో ఆయన నెత్తి మీద ఎట్టేయడానికి పరిగెత్తి ఆయన పారిపోతుంటాడు. అదొక పాఠం, ఆధ్యాత్మికమైన పాఠం. వాళ్ళు నమ్ముతున్న వాళ్ళని నేను విమర్శించాలని నా ఉద్దేశం కాదు, కానీ అది వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఒక ఆధ్యాత్మిక పాఠం చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నరకం తప్పించడానికి దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. మనం అంతటి మనం తప్పించుకుందాం అనుకో, అవుతుందా? మన వల్ల అవుతుందా? అవ్వదు. మనంతటి మనం అవ్వదు. నాకు మనసులో అనిపించింది, నిజమే, దేవుడు రక్షణను ఒకవేళ మనం కొనుక్కోవాల్సి వస్తే మన వల్ల ఉన్నది, మన వల్ల కాదు. ఒకవేళ ఈ పీల్చుకునే గాలి మనం కొనుక్కోవాల్సి వస్తే రోజు నీళ్ళు కొనుక్కోవాలంటే మన వల్ల కాదు. అవునా? మన వల్ల కాదు. మన సంపాదన రోజు నీళ్ళు కొనుక్కోవాలంటే ఇంకేం తింటాము, ఏమి కట్టుకుంటాం, ఏమి ఈ కుటుంబాన్ని పోషించుకుంటాం. అంటే దేవుడు మనం కొనలేని దానిని ఉచితంగా ఇస్తున్నాడు, గాలిని. అంత కృప చూపిస్తున్నాడు దేవుడు మనకి. ఇప్పుడు మనకిస్తున్న ప్రతి దాని ద్వారా ఆయనకే దూరమయ్యి, ఆయన్నే బాధ పెట్టి, ఆయనకే కనబడినంత బిజీ అయిపోతే ఈ లోకంలోనూ ఇప్పుడు ఆయన బాధపడతాడా, ఆనందపడతాడా? ఆయన కోప్పడతాడా, సంతోషపడతాడా? అది చేస్తుంది ఈరోజు క్రైస్తవం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, ఈ జీవితం ఆయనే మనకిస్తే ఆయనకే కనబడనంత దూరం వెళ్ళిపోతున్నారు ఈరోజు జనులు. ఆయన సన్నిధినే పొందుకోలేనంత దూరం అయిపోతున్నారు. లోకంలో ఉన్నటువంటి రకరకాల స్థలాలను ఆనందించాలి, చూడాలి, పొందాలి అని ఆశపడతారు. మంచిదే, కానీ నీ ఉన్న స్థలంలోనికి నీ దగ్గరికి వచ్చి ఆయన ఎంతో ఆనందపడాలనుకుంటున్నాడు. అది ఆయనకు దొరకట్లేదు. కానీ మనం మాత్రం ఎక్కడెక్కడో ఉన్న ఆనందాన్ని పొందుకోవడానికి ఆయనను ఏడిపించి, ఆయనను బాధపెట్టి, ఆయనను అవమానపరిచి పరుగులు తీస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మనకు నష్టం. అందుకే సందేశానికి బిజీ కనుక ఏ విషయంలో బిజీగా ఉంటే మనకు మేలు కలుగుతుందో, ఏ విషయంలో మనం బిజీ అయిపోతే నష్టం కలుగుతుందో యావత్తు క్రైస్తవ సమాజము ఆలోచించి దానియేలులాగా, దావీదులాగా మనకు అప్పగింపబడిన పనుల్లో ఎంత బిజీగా మనం వర్క్ చేసుకుంటామో, సేమ్ టైం మిగిలిన సమయంలో కూడా ఇగో దేవునితో కూడా గడపడానికి ఒక షెడ్యూల్ను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి దినాలలో నాకు సమయం లేదు, ప్రార్థన చేసుకోలేను, నాకు సమయం లేదు, దేవుడి దగ్గరికి రాను, నాకు సమయం లేదు, ఆదివారం రాను అంటున్నారు ఈరోజు చాలా మంది. అది కాదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఏం తెలుసా? నాకు సమయం లేదు, ఈరోజు నేను దేవుని సన్నిధికి దూరం కాను, నేను నీతో రాలేను, నాకు దేవునితో మాట్లాడే పని ఉంది, అది అయిన తర్వాత వస్తాను, ఈరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అది అయిన తర్వాత కలుస్తాను అంటే ఈ భావజాల్లోనికి రావాలి క్రైస్తవులైన మనం. పిన్నిస్ ఉంది కదా, పిన్నిస్ సేఫ్టీ ఫిన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ సేఫ్టీ ఫిన్ అనేది ఎలా కనుగొనబడిందంటే, హంట్ అనేటువంటి ఒక దేవుని నమ్మినటువంటి ఒక దైవజనుడు కాదు కానీ దేవుని నమ్మినటువంటి ఒక మంచి భక్తుడు. అతడు ఉద్యోగానికి వెళ్ళాడు. ఉద్యోగంలోనూ ఇతని మీద కుయుక్తి కలిగినటువంటి వారు ఏం చేశారంటే, నువ్వు ఆదివారం ఖచ్చితంగా డ్యూటీకి రావాలని ఆజ్ఞాపించాడు. అతడు అన్నాడు, ఐఎమ్ వెరీ సారీ, నేను ఆదివారం రాను అన్నాడు. అంటే నేను ఆదివారం నా చర్చికి వెళ్ళాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను రాలేని అని అన్నాడు. కోపం వచ్చి, నువ్వు ఒక ఆదివారమే కాదు, నువ్వు రోజంతా వెళ్ళు అని ఉద్యోగుల నుంచి పీకేశాడు నిర్దాక్ష్యంగానే. అతడు చాలా బాధతో, గాయంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య రిసీవ్ చేసుకునే విధానం చూడండి. ఎప్పుడు వచ్చినట్లుగా తన భర్త రాలే, ముఖంలో ఏదో ఆందోళన, కలవరముతో, భర్త నిరాశతో ఉండడం చూసి ఆమె అడిగింది, ఆఫీసులో ఏమైనా ఇబ్బంది అయ్యిందా, చెప్పండి ఏం జరిగిందో, మీదేమైనా తప్పు అయ్యిందా, మిమ్మల్ని ఎవరైనా ఏమని అన్నారా అని ఒక స్పష్టత తీసుకుంది. ఇది భార్య లక్షణం మాట. కొంతమంది రాగానే మొదలెడతారు సుప్రభాతం, చేతులు వాళ్ళు అడిగింది తీసుకురాకపో ఉత్త చేతి వచ్చావని ఇంకా మనిషిని రిసీవ్ చేసుకోకుండానే, ఏమైంది అడగకుండానే మొత్తం మొదలెట్టేస్తారు కొంతమంది. అది తప్పు. అది
వచ్చిన వ్యక్తి ఎందుకు ఉత్త చేతులతో వచ్చాడు, అసలు ఏం జరిగిందో ఒక 2 నిమిషాలు ఆగి అడిగితే ఆన్సర్ వస్తుంది కదా. ఈలోగా ఉద్రేకం కంగారు పడిపోయి ఆ మనిషిని మీద నోరుపడం మొదలెడతారు. వాళ్ళకి మండి 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 ఏమవుతారు, చెయ్యికి పని చెప్తారు. ఊరుకుని వస్తాయి గొడవలు చెప్పండి. సో ఆ విధంగా వచ్చిన తర్వాత చెప్పాడు, ఇలా ఇలా జరిగింది అని చెప్తే భార్యకి తన అన్న మంచి మాట ఏం చెప్పినా, నీదేమీ తప్పు లేదు, నిన్ను పీకేయడం వల్ల దేవునికి మహిమ కలిగింది తప్పు, కానీ నువ్వేదో లంచాన్ని తీసుకుని మోసం చేసి నువ్వు తప్పు చేసి ఉద్యోగం పోగొట్టుకుంటే ఇది దేవునికి అవమానం వచ్చింది, కాబట్టి నువ్వెందుకు బాధపడతావు, నీ తప్పు లేదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండని భార్య తను బలపరిచి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. అప్పటి వరకు ఈ పిన్నిస్లు అనేటువంటివి లేవు. అప్పుడు తన షర్ట్ ఓపెన్ చేశాడు. ఈలోగా తన షర్ట్కి ఏమో తనకి గుండు సూది ఉంటుంది కదా, అది గుచ్చుకుంది తన వేలుకు, రక్తం వచ్చిందన్నమాట. ఆ సమయంలో దాన్ని పెట్టి తను ఆలోచించడం మొదలుపెట్టాడు. అరే ఇది గుచ్చుకుంది ఎలాగా అంటే, ఇది స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇలా గుచ్చుకుంది. తన ఆలోచన ఏమైందంటే రాను రాను ఆ గుండె సూదు సేఫ్టీ పిన్ అయ్యేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుని నిమిత్తము, దేవుని సన్నిధికి వెళ్ళాలనే నిమిత్తము ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుని గాయంతో ఉన్నటువంటి వ్యక్తికి శరీరానికి ఒక చిన్న గాయం అవుతే ఆలోచించాడు, ఇదేంటి దీన్ని నన్ను పొడిచింది ఎలాగా అని ఆలోచిస్తే దానికి సేఫ్టీ కలిగినటువంటి పిన్నిస్గా తను చరిత్రలోకి ఎక్కాడు. ఈ రోజుకి కూడా 100 సంవత్సరాలు అయినా కానీ మొత్తము అది ఇంకా ప్రపంచంలో అందరూ వాడుకుంటున్నారు సేఫ్టీ పిన్. ఏదో రకంగా ఏదో కోణంలో అది వాడబడుతూనే ఉన్నది. అంటే కొన్నిసార్లు మనము సాధారణమైనవి అంతంత మాత్రమే పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ దేవుని నిమిత్తము ఈ లోకములో కొన్ని మనం పోగొట్టుకుంటే నిజంగా ఆయన నిమిత్తము దేవుడు అంతకంటే ఉత్తమైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి, ఘనమైనవి దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని ప్రజలు దేవుని విలువైన సన్నిధిని పోగొట్టుకుని ఏదో సాధించాలని పోగొట్టుకుంటున్నారండి. భక్త సింగార్ లాంటి దైవజనులు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు దేవుని కొరకు. ఆయన అన్నారు, కుటుంబీకులు, భార్య కూడా వదిలిపెట్టేసింది ఆయన. కుటుంబీకులు అన్నారు, ఒరే ఇంత కష్టపడి నిన్ను చదివించా చేస్తే ఈ మతాన్ని అంటగట్టుకుని వచ్చేవేటరా, ఇంత చదువుకుని ఎంత ఇలాగ నువ్వు ప్రవర్తిస్తాడు, పొద్దుడు ఎలా బ్రతుకుతాయో అన్నాడు. ఎలా బ్రతకడమా, లక్షల మంది జీవితాలకి వెలుగులు నింపాడు భక్త సింగ్ గారు. హల్లెలూయా. ఒకవేళ ఆయన ఉద్యోగం ద్వారా ఎంత సంపాదిస్తాడు, సపోజ్ 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నా, ఈ 1 లక్ష సంపాదన ఎంతమంది పెట్టగలుగుతాడు చెప్పండి, ఎంత వస్తుంది, సరిపోతుందా? అలాగంటున్నాను, ఈ రోజు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉండదు సపోజ్, ఈ 1 కోటి రూపాయలతో నేను ఎన్ని కార్యాలు చేస్తాను అంటే ఈజీగా అయిపోతుంది అండి, ఈజీగా అయిపోతుంది. 10 మంది పెళ్ళిళ్ళు చేసామనుకో అండి, 10 మంది అప్పులు తెచ్చామనుకో, అయిపోయింది 1 కోటి రూపాయలు. మళ్ళా రోజు ఎదురు చూడాలి రూపాయి కోసం. కానీ నిత్యము దేవునితో మాట్లాడడానికి నువ్వు బిజీ అయిపోతున్న ప్రార్థన గనక స్థిరంగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే గనక నీకోసం అనునిత్యము ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. అంటే చూడ్డానికి నువ్వు బికారిలాగా, నువ్వు ఉండే ఇల్లు, వేసుకునే బట్టలు, నువ్వు ధరించుకునేవి అంత విలువ లేకుండా సమాజానికి కనబడచ్చు. ఏలియా గొంగళి దుప్పటి కప్పుకుని ఉన్నాడట. కానీ ఏలియా దేవుడికి చేసేటువంటి ప్రార్థన లక్షల మంది ఇశ్రాయేలీ జీవితాలను ప్రభావితం చేయగలిగింది. హల్లెలూయా. అదే చెప్తున్నాను, నువ్వు ఎన్ని పనులైనా బిజీగా ఉండి తప్పలేదు, కానీ అంత బిజీగా ఉంటున్నటువంటి నీవు దేవునితో కూడా బిజీగా ఉండడం నేర్చుకోవాలి. ఇది గనక నేర్చుకోకపోతే టోటల్గా క్రైస్తవ జీవితానికి విలువ ఉండదు. క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యాన్ని, ఆ అనుబంధాన్ని మనం పోగొట్టుకుంటాం ఈ భూమి మీద. కాబట్టి ఈరోజు యువతను చూస్తుంటే, ఈరోజు క్రైస్తవులను చూస్తుంటే దేవునితో గడిపే వాళ్ళు కనబడట్లేదండి. నాకు పని ఉంది, నేను రాను దేవుడి దగ్గరికి, నాకు పని ఉంది, నేను ప్రార్థనకు రాను అన్న వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు ఈ దినాలలో. నేను ఈరోజు దేవునితో పని ఉంది, నేను నీతో రాను అన్న వాళ్ళు కావాలి దేవుడి దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి దానియేలు కానీ దావీదు కానీ 7 మార్లు 3 మార్లు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఉన్నత ఉద్యోగుల్లో ఉండి కూడా ఆ సమయాన్ని కేటాయించుకుని ఎలా సాధ్యమైంది అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అవును భౌతికంగా నేను ఏదో ఒకటి కలిగి ఉండాలి, అందులో నమ్మకమైన వాడిగానే ఉండాలనే ఆలోచన ఎంతైతే ఉందో, ఇగో దేవుడే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవుడే నాకు వ్యాపారం ఇచ్చాడు, దేవుడే ఈ పని నాకు ఇచ్చాడు, అందువల్ల దేవుడు నాకు ఇచ్చిన దానిని బట్టి నేను ఆయనకే దూరం అయిపోకూడదు ప్రభువా అనే ఒక తీర్మానము, సమర్పణ కూడా ప్రతి వ్యక్తికి కూడా ఉంటే నువ్వు అందులో బిజీగా ఉంటావు, ఇందులో బిజీగా ఉంటావు.
అంటే అక్కడ నమ్మకమైన వానిగా నీ పని చేస్తావు, ఇక్కడ కూడా నమ్మకమైన వానిగా దేవుని దగ్గర కూడా నువ్వు ఉంటావు. ఈ విధంగా మంచి బాధ్యత కలిగినటువంటి క్రైస్తవుడిగా ఈ సమాజంలో, సంఘములో దేవుని ఎదుట మనం నిలబడతాం. హల్లెలూయా. ఇక మూడో సంగతి చెప్పి, చాలా ఉన్నాయి ఈ రాత్రి, నేను ముగించేస్తున్నాను. ఇక చాలా సంగతులను నేను అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి బిజీ అనే మాటలు పెట్టి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించుకుంటే ప్రతి వ్యక్తికి అర్థమైపోద్ది, అవును నేను ఏ విషయంలో బిజీగా ఉంటున్నాను అని. ప్రతి ఒక్కరు ఈ సందేశం వింటున్న వారు కనుక ఆలోచన చేసుకుంటే టోటల్గా ప్రసంగం అర్థమైపోద్ది. కనుక నేను ఇంకా ఎక్కువసేపు చెప్పడానికి ఇష్టపడలేదు. ఫైనల్గా ఒక భక్తుడి కోసం చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీ పత్రికలోనికి రండి ఒకసారి. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలండి. చూడండి, ఈయన ఫైనల్గా ఏం చెప్తున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకున్నాడు. అంటే తన జీవితంలో ఎంత బిజీ అయిపోయాడో దేవునితో ఈ పౌలు గారు. హల్లెలూయా. అంటే టోటల్గా అన్నాడు బ్రతుకుతేనంట, ఇంకా ఇంకో ఉద్యోగం, వ్యాపారం ఇది అన్నట్లే, బ్రతుకుతే క్రీస్తేనంట, చచ్చిపోతే నాకు లాభం అంటున్నాడు. అంటే ఈ మాట ఈ రోజు ఎవరైనా చెప్పగలుగుతారంటే ఎవరు చెప్పలేరు. అసలు ఎవరు చెప్పుకునే స్థాయిలోనికి ఎవరు రాలేదు కూడా. అంటే దేవుని సంఘానికి నష్టము కలిగించి దేవుని సేవకులు మరణానికి కారణమైనటువంటి ఒక వ్యక్తి ఎంత మార్పు చెందినవాడైపోయాడు. కారణం ఏంటంటే ఒక్కసారి విన్నాడు దేవుని స్వరాన్ని. ఎప్పుడైతే ఒక్కసారి దేవుని స్వరం విని పట్టబడ్డాడో ఆ మనుషుడు చివరి క్షణం వరకు ఆ స్వరం వింటూ చచ్చిపోయాడు. హల్లెలూయా. ఏం చేయాలో ప్రతిదీ దేవుణ్ణి అడగడం, దాని ప్రకారంగా చేయడం, దేవుణ్ణి అడగడం, దాని ప్రకారం చేయడం. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలలో పాస్టర్లు ఏంటి, విశ్వాసులు ఏంటి, ఎవరికి నచ్చిన ఆలోచనలతో, ఎవరికి నచ్చిన నిర్ణయాలతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకే మనం పాడైపోతున్నాం. అందుకే మన జీవితాలకి విరక్తి చెందేసి అవమానాలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఎవరు మనం గుర్తించట్లేదని, ఎందుకులేని ఎవరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడానికి కొంతమంది అప్పగించుకున్నారు. కొంతమంది రక్షణను వదిలేసుకున్నారు. కొంతమంది ఇలా, కొంతమంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నామకార్థులుగా మిగిలిపోయారు కొంతమంది. కానీ ఆయన దేవుని పనిని ఒకప్పుడు పాడు చేసిన వాడిగా ఉంటూ ఇప్పుడు అంటున్నాడు, అసలు నేను బ్రతికితే ఆయన కొరకే బ్రతకలే, ఇంకా రెండోది లేదు నాకు. ఇంకా ఒకవేళ చచ్చిపోతే నాకు లాభం అవ్వాలా మరణం అన్నంతగా టోటల్గా తన జీవితము దేవుడితో అంత బిజీగా గడిపాడు. అంటే అర్థం ఏంటి అంటే దేవుని స్వరాన్ని గడుపుతూ, దేవునితో గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ అవసరతల కొరకు, అక్కర్ల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దేవుని నామములో వారికి కొన్ని అద్భుతాలు, స్వస్థతలు కూడా జరిగించాడు. ఈరోజు బిజీ అయిపోతున్నారు బంధాలలోనూ, సహోదరత్వలోనూ. ఏంటి అంటే ఎంత బిజీ అయిపోతున్నారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత బిజీ అయిపోతున్నారు. ఇది ఎంత దారుణం అండి. కనీసం ఒక్కొక్కరు కలవడానికి ఒక స్థలంలో, ఒక వేదికలోనే ఉన్నారు. కనీసం ఒకే స్థలంలో ఉండి కూడా ఒకరినొకరు మాట్లాడుకోలేనంత బిజీ అయిపోయారు ఈరోజు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బంధాలు బలహీనం అయిపోతున్నాయి, స్నేహాలు పాడైపోతున్నాయి, విలువలు పాడైపోతున్నాయి. అంటే కనబడుతూ ఉన్నా కూడా ఒకరినొకరు మాట్లాడుకోవట్లేదంటే ఎంత బిజీ అయిపోయారో చూడండి. అందుకే నేను చెప్తున్నాను, ఈ లోకములో మనం ఎంత బిజీ అయిపోతున్నా, ఎంత గొప్ప పనుల్లో, ఎంత గొప్ప వ్యాపార ఉద్యోగాలలో మనం ఉన్నా కానీ పౌలు, దానియేలు, దావీదులాగా కుదిరినప్పుడల్లా కూడా దేవునితో గడపడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి. నాకు అర్థమైంది ఏంటి అంటే నార్మల్గా అంటే నాకున్న బిజీ షెడ్యూల్లో రోజు ప్రార్థన జరుగుతూ, రోజు ఎవరొకరు రావడం, ఫోన్ కాల్స్ రావడం అయిపోతుంది. ఇంత బిజీగా ఉన్నాను కానీ యథార్థంగా నా మనసు గాయంతోనే ఉన్నది. ఏంటి అంటే అవును, నేను మనుషుల దగ్గరికి వెళ్ళడానికి, మనుషులతో మాట్లాడడానికి బిజీ అవుతున్నాను నేను. మరి ఆయనతో నేను గంటల తరబడి మాట్లాడే విషయంలో నేను అంత బిజీగా లేను. వామ్మో దేవా, నేను నష్టపోతాను ఎలా ఉంటే, నాకు అలా వద్దు ప్రభువా. ఒకవేళ నన్ను ఎవరు ఏ మీటింగ్కి పిలవకపోయినా పర్లేదు, నాకు నష్టమేం లేదు ప్రభువా. వాళ్ళు వీళ్ళు ప్రతిరోజు నన్ను సభలకు వాక్యం చెప్పడానికి పిలిచి నేనేదో పెద్ద పోటీగాలాగా రోజు ప్రయాణాలు చేసేసి వెళ్ళిపోయి అక్కడ ఓకదొంపుడు ప్రసంగాలు చేసేసి బైబిల్ చదువుకోలేనంత తీరిక
ప్రార్థన చేసుకోలేనంత తీరుకుతో నేను మునిగిపోతే నేను నష్టపోతాను ప్రభువా, నా జీవితం అలా ఉండడానికి వీల్లేదు, నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా అని ఒక రకంగా భయం వేసేసింది. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. వెళ్తున్నాను కానీ స్థలాలకి వాక్యం చెప్పడానికి ఏదో పెళ్లి కొడుకులా రెడీ అవ్వి అందరి ముందు నవ్వుతూ రోషంతో వాక్యం చెప్తున్నాను కానీ భయం వేస్తుంది. అంటే నేను మనుషులతో మాట్లాడుతున్నాను అక్కడ. సేమ్ టైం నేను అనుకున్న తీర్మానం ఏంటంటే, నేను మనుషులకి ఎక్కువ ఎలాగైతే కనబడుతూ మనుషులతో ఎక్కువ ఎలా అయితే మాట్లాడుతున్నానో, నేను అలాగే వాళ్ళకి దూరంగా నీకు దగ్గరగా నీతో మాట్లాడాలి, ఎక్కువ గంటలు ఎక్కువ సమయం ప్రభువా అని చాలా రోజులుగా నేను ఒక ఆందోళనతో, ఒక అనాలోచనతో, నేను ఏదో పోగొట్టుకున్నట్లుగానే ఈ విషయంలో ఆలోచిస్తూ ఈరోజు రేపు ఈ నెల వచ్చే నెల పెట్టుకోవాలి, నేను కొద్ది దినాలు వెళ్ళాలి, అప్పుడు కొంతమందిని బంధకాల నుంచి విడుదల పొందడానికి నేను ఆయన దగ్గర. అంటే ఎంతసేపు నా నోటి మాటతోటి అందరినీ నేను రక్షించలేను కదా, ఎంతసేపు నా నోటి మాటలతోటి అందరినీ నేను ఆదుకోలేను, వాళ్ళ బంధకాల నుంచి నేను విడిపించలేను. అంటే నేను ఆయన దగ్గర గడిపి ఆయన శక్తిని పొందితేనే ఈ ప్రజల బంధకాన్ని విడిపించగలను. ఇది మోషే అనుభవం. ఫైనల్గా మోషే కోసం మాట్లాడదాం. దాదాపు 30 లక్షల మంది ప్రజలు మోషే గారి ముందు నిలబడి ఉన్నారు. ఈ 30 లక్షల మందిని మోషే తీసుకుని ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపించారు. నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకరు మాట అంటే ఒకడు వినడు. ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి మోషేకి. మధ్య మధ్యలో మోషే గారు ఏం చేసేవారు, 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి పర్వతం దగ్గర ఒంటరిగా దేవుడి దగ్గర కనిపెట్టాడు. దేవుడు మాట్లాడాడు. ఎప్పటికప్పుడే మోషే దేవుని వైపు చూడడం, దేవుడు మాట్లాడడం, ప్రజలకు చెప్పడం. నిజమే, నాకు అర్థమైంది. ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా, ఇంకా చెప్తున్నాను, నాకలా దేవుని పని సేవ అని భారం కలిగినటువంటి వారు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే, దేవునికి మనం కనబడకుండా, దేవుడితో మనం మాట్లాడకుండా ప్రజల దగ్గరికి లేదో మాట్లాడేస్తే ఉపయోగం ఏముండదు, అది ఉపయోగం ఉండదు. అందుకని దేవునితో మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడితే దేవుని శక్తి, దేవుని ప్రభావము ఆ వ్యక్తుల నుండి ప్రజల్లోకి వెళ్తుంది. కనుక ఈ ఆలోచన భావజాలతో అనేకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క రీతిగా బంధింపబడిపోయి ఉన్నాడు. కలిసి మాట్లాడుతున్నాను, అలా కాదు ఇలా కాదని చెప్తూ ఉన్నాను. అలాగే సమస్యలు ఉన్నాయి. ఎంత ప్రార్థన చేసినా అదే పరిస్థితుల్లో ఉన్నారు. అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను. కనుక దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, నిజమే, కొన్ని దినాలు నేను ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటే, నేను దేవుని దగ్గర కనబడితే ఆ శక్తి చేత, ఆ బలము చేత, రాత్రి చెప్పాను కదా, నిన్న చెప్పాను, ఉపవాసం ఎందుకనే సందేశంలో చెప్పాను, దుర్మార్గులు కట్టినటువంటి ఆ కట్లను, ఆ బంధకాలను త్రెంచివేయాలట. యెషయా గ్రంథంలో 58లో చెప్పాను కదా నిన్న. కనుక అవి త్రెంచివేయాలట. త్రెంచివేయాలంటే శక్తి కావాలి, బలం కావాలి మనకి. ఆ కట్లను త్రెంచివేయాలి, ఆ కోటను కూల్చాలంటే. కనుక ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడం వల్ల మనకు పరిశుద్ధాత్మ అభిషేకం తోడేయండి. ఆ శక్తి చేత కొంతమందిని మనం ఆదరించగలుగుతాం, కొంతమందిని ఓదార్చగలుగుతాం, కొంతమందిని బంధకాల నుండి, బలహీనతల నుంచి విడిపించి వాళ్ళకి ముందుకు నడిపించగలుగుతాం. ఇది మోషే గారి అనుభవం. కనుక టోటల్గా మనం దేవునితో గడపలేకుండా ఈ లోక సంబంధమైన పనుల్లో, వ్యవహారాల్లో బిజీ అయిపోతే మనం ఏ ఒక్కరిని రక్షించలేం. అనిపిస్తుంది కానీ చేయలేం, ముందుకు వెళ్ళాలనుకుంటాం, వెళ్ళలేం. టోటల్గా మనకున్న ఈ బిజీ షెడ్యూల్ ఏం చేస్తాడంటే, సాతానుడు మనల్ని ఆ పనులు దాంట్లో బెదిరించేస్తాడు. అంటాడు సింపుల్గా, ఒకరోజు మనతో డ్యూటీ తీసేస్తాను అంటాడు. ఏం చేస్తాం అప్పుడు? అవునా, ఒకరోజు మనతో డ్యూటీ తీసేస్తానంటాడు. అయ్యో, అనవసరం ఒక రోజు కోసం డ్యూటీ పోగొట్టుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది మనకి. చెప్తున్నాను, ఇలా చాలా మంది ఇప్పుడు కొన్ని సిటీస్లో, పట్టణాల్లో శనివారం ఆదివారం అస్సలు సెలవు. నీకు నచ్చితే జాయిన్ అవ్వు, లేకపోతే ఆదివారం చచ్చిన సెలవుని అంట. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ సేల్ అవుతుంది. నార్మల్ రోజుల్లో ఏంటి, ఇంచుమించు చిన్న చిన్న షాపులు అనుకున్నా ఒక 5 లక్షలు 10 లక్షలు సేల్ అయింది అనుకో సిటీస్లోనూ, కనీసం సాటర్డే సండే ₹1,00,00,000 సేల్ అవుతుంది. మరి అటువంటి సమయంలో సెలవెత్తే ఎలా నష్టపోతారు కదా. అంటే ఆల్ లాజిక్ కాలుకుంటుంది, మనం పని పోగొట్టుకోవాలి. ఇంత ఇదిగా ప్రజలను బంధించడానికి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరచడానికి సాతానుడు పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అంత ఒత్తిడి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ రోజు బిజినెస్ బాగుంటుంది మరి. కనుక మనం ఏం చేస్తాం, దాని కొరకు వారం అంతా కష్టపడితే ఒక్క రోజులో వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఒక్కరోజు మనం ఎందుకు పోగొట్టుకోవడం అని అనిపిస్తుంది. ఈ విధంగా బిజీ అయిపోతూ ఆ రోజు దేవుడు మనకి ఇస్తున్న దీవెన, ఆశీర్వాదం, ఘనత, పేరు, మేలు, అభిషేకం, కృప ఇవన్నీ కూడా పోగొట్టుకుంటున్నాం ఒక్కొక్క దానికోసం.
కాబట్టి క్రైస్తవ సమాజమా బిజీ అనేటువంటి ఈ అంశంలో నుండి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని, ఇగో మనలాంటి మనిషి కలిగినటువంటి ఏలియా కానీ, దావీదు కానీ, పౌలు కానీ, మోషే కానీ, దానియేలు కానీ ఇంత గొప్ప ప్రముఖ పనుల్లో ఉంటే కూడా వాళ్ళు దేవునితో బిజీగా గడిపినట్లుగా మనము కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి పనుల్లో బిజీగా ఉంటూ కూడా దేవునిలోనూ కూడా బిజీగా ఉండడానికి మన జీవితాలు మనం అప్పగించుకుందాం. ఎందుకంటే ఇలా లేకపోతే సాతానుడు ఒక రోజు మనల్ని టోటల్గా దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండానే మనల్ని టోటల్గా దూరం చేసి ఈ లోకంలో ముంచేస్తాడు. కాబట్టి మెలకువ కలిగినటువంటి వారిగా దేవునితో గడపడానికి దేవుని ద్వారముల ఎదుట, ఆయన గుమ్మముల ఎదుట కనిపెట్టుకుంటూ ఈ బేకుదేవు దగ్గర యాకోబు ఇగో రాత్రంతా తెల్లవారు వరకు కనిపెట్టి దేవుని పాదాలు పట్టుకుని ఆయన స్వరాన్ని విని దీవెన పొందినట్లుగా మనము కూడా ఇగో దేవునితో గడుపుతూ అట్టి కృపను పొంది ధన్యులవుదాం. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఆయా స్థలాల నుండి వింటున్నటువంటి వారికి, ఇక్కడ చేరిన వారికి, క్రైస్తవ సమాజంలో ఆసక్తి కలిగి భారం కలిగిన వారికి సదాకాలము అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి ప్రభునామములో ప్రత్యేకంగా వందనాలు. వీడియో కూడా సేవ్ చేయాలి, అన్ని ప్రార్థన చేద్దాం.